ఎకరం ఉంది, నాకు తెలియని ఎకరం ఉంది. అది కూడా పోతుంది. అది కూడా పోతుందా సార్? చెప్పు, ఏం జరిగింది ఆ రోజు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఉన్నావా? అప్పుడే వస్తే సార్ ఎడ్లని గుళ్ళని కట్టి నీకు ఎంతవరకు తెలుసు అంతవరకు చెప్పు. ఇక వస్తే ఒక పాయింట్ ధర్నా చేసినాం సార్. వికారాబాద్ పోయినాం, భూమి వచ్చాం ఖరాబ్. అతనికేమో ఎంత, అతనికి కలెక్టర్కి ఏమో భాష తెలియదు, మన భాష తెలియదు. ఇక ఒకటంటే ఒకటి అంటాడు, ఒకటంటే ఒకటి అంటాడు. దాడికి పోతే ధర్నా చేసినాం సార్. మా భూమి మాకు కంపెనీ వద్దే వద్దు, మా కోట ఉండదు. మా తాత సంపాదించిన ఎన్నాళ్ళ కింద ఈ ధర్నా చేసింది? 9 నెలలు. 9 నెలల నుంచి నడుస్తుంది కథ. 9 నెలల నుంచి నడుస్తుంది. ఇక వద్దు, మా కంపెనీ బేగ్ లేదు సార్, మా కంపెనీ బేగ్ లేదంటే ధర్నా కూడా చేస్తే పోలేపల్లి చేస్తే, లగాచర్ల చేస్తే, వికారాబాద్ చేస్తే, మా తుక్కోడంగా రాజమంతా తిరుగుతాం సార్. మాకు బేక్ లేదు, మా కంపెనీ బేగ్ అకౌంట్ భూమి ఉండదు, దాని మీద ఇంత బతుకు మాకేం చేతనైతే సార్. ఇక మేము ఏడా బతకాలి? ఈ కోట్ల భూమి ఉండదు, ఇంత సపోజ్ వేసుకొని మేము బతుకుతాం. అది భూమి పోయినాక మేమేం చేస్తాం? డబ్బులు ఇస్తారా? మాకు డబ్బులు బేగ్ లేదు సార్, మా డబ్బులు ఏం బేగ్ లేదు. మేము దాని మీద శాత కాదు, మాకేం కాదు. ఇంత నాగలే గుడ్డ కొట్టుకొని బతికి దాని మీద బతుకుతుంటాం మేము. ఈ భూములు రేట్లు భూమి వద్దే వద్దు అంటే, కంపెనీ వద్దంటే ఇక మొన్న వచ్చిండ్రు, 1 గంటకు వచ్చిండ్రు, లైట్లు అంతా బంద్ చేసిండ్రు. బంద్ చేసి మా పిల్లని పట్టుకుంటూ పిల్లని పట్టుకుని పోయింది. మీ ఇంటికి వచ్చాను, మా ఇంటికి వచ్చి నా కొడుకుని పట్టుకుపోయిండ్రు సార్. జైల్లో ఉండడు నా కొడుకు. ఏం పేరు? సిన్ను. కొట్టారా? అట్లా ఇట్లా పట్టుకున్నది, ఇట్లా పట్టుకొని తోలుకుపోయిండ్రు. తాత ఓడేమంటాడు, ముసలి కొడుకు నేనురా ఓడ అంటాడు, ముసలి ఏమో ఓడ అంటాడు. దాకింటి వాళ్ళు ముసలి కొడుకు ఏంటి ఓడ అంటాడు. గీడి దాకా వచ్చిన సార్ నా కొడుకుని పట్టుకొస్తే అందరు భయపడి అందరు దిగపోయినారు. మా తండ్రోళ్ళు ఇక 2 పిల్లలు ఉండరు. మేమైతే కొట్టలేము, ఏం చేయలేము. కానీ ఇంట్లో లాపర పట్టుకున్నారు చూడు సార్. లాపర పట్టుకుంటే పట్టుకొని పోయినారు. నా కొడుకు, నా మనమడు, నా కొడుకు, మా ఆయన కొడుకు, మా తండ్రులు 5 మంది జైల్లో ఉన్నారు సార్. ఏం పంటలు వేస్తావు? ఏం పంటలు అమ్మా, ఏం పంటలు చేస్తాము? కంది గింజలు వేసుకుంటాము. ఏమి ఇంత వరి దాంట్లో కంది గింజలు అవి ఇవన్నీ తీసుకుంటామమ్మా. జొన్నలు, తైజాలు, గివ పంటలు పండిస్తాం. బతుకు చేరు పంట మీద సార్. మాకేం చాలా 2 పిల్లలు. పైసలు మాట్లాడదాం, మనం మాట్లాడేద్దాం అన్న. అందరు కూర్చోండి, మంచిగా ఎడల్పు కూర్చోండి.